గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూత. కోడ్ ఉల్లంఘిస్తే కొరడా ఈసీ. ఎన్నికల టూరిజం ఇదో సరికొత్త ట్రెండ్. క్యూఆర్ స్కాన్ తో సాధారణ రైలు టికెట్లు. మత్స్యకారుల బోటులో అగ్ని ప్రమాదం. రాష్ట్రం నిప్పుల కుంపటి. ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాలలో మార్పులు. ముంచుకొస్తున్న బర్డ్ ఫ్లూ ముప్పు. ఏడోసారి రెపో రేటును తగ్గించని ఆర్బీఐ. 18 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు. సొంత గడ్డపై సన్ రైజర్స్ కు మరో విజయం. పసుపుని ఇలా వాడుకుంటే ఎన్నో ఆరోగ్య లాభాలు. ఈ రోజు వార్తలను చూద్దాం. తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ కన్నుమూత. ప్రభుత్వ ప్రచార సాధనమైన దూరదర్శన్లో తొలి తెలుగు యాంకర్ గా ప్రసిద్ధులు. తెలుగు ప్రజలకు తన కంచు కంఠంతో వార్తలు చెప్పిన జయంత్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. శుక్రవారం ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో ఆయన మృతి చెందారు. 1978లో దూరదర్శన్ కేంద్రంలో యాంకర్గా చేరిన ఆయన 1983 నుంచి తెలుగులో వార్తలు చెప్పడం ప్రారంభించారు. 2011లో పదవీ విరమణ చేశారు. టెలిప్రాంప్టర్ లేని రోజుల్లోనే వార్తలను ముందుగానే మన్నం చేసుకుని తెర ముందు పొల్లుపోకుండా తప్పులు లేకుండా అనర్గళంగా చదివి తెలుగు ప్రజలకు వార్తలు అందించారు. శాంతి స్వరూప్ కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో పాటు పలు సంస్థలు ఎన్నో అవార్డులతో సత్కరించాయి. రాతి మేఘం, క్రికెట్ మీద క్రేజ్, అర్ధాగ్ని అనే నవలలు కూడా ఆయన వ్రాసారు. ఆయన పార్థివ దేహాన్ని రామంతపూర్లోని స్వగృహానికి తరలించి అక్కడి నుంచి అంబర్పేట్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. దూరదర్శన్ మొదటి తరం న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఎలక్షన్ టూరిజం ఇదో సరికొత్త ట్రెండ్. ప్రపంచ ప్రజాస్వామ్య జాతరలో పూనకాలు లోడింగ్ అని చెప్పే విధంగా ఈ అంకెలు ఉన్నాయి. 1952 నుంచి ఇప్పటిదాకా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా క్రమం తప్పకుండా ఎన్నికలు జరిగినా అతిపెద్ద ప్రజాస్వామ్యంగా భారత్ నిలిచింది. అంతేకాక యూరప్ మొత్తం జనాభా 75 కోట్ల కంటే ఈ ఎన్నికల్లో పాల్గొనే మన ఓటర్లే ఎక్కువ. అందుకే ఇప్పుడు ప్రపంచమంతా మన ఓటర్ల పండుగ వైపు చూస్తోంది. విదేశీ టూరిస్టులు కూడా ఈ కోలాహలాన్ని కల్లారా చూసేందుకు విచ్చేస్తున్నారు. ఈ ఆసక్తిని గమనించిన పలు భారతీయ ట్రావెల్ కంపెనీలు వినూత్న ఐడియాతో వారికి ది గ్రేట్ ఇండియన్ ఎలక్షన్ మేజిక్ను చూపించేందుకు ప్లాన్ చేశాయి. ఇదే ఎన్నికల టూరిజం. దేశంలో ఇప్పుడిది నయా ట్రెండ్. 2019లో ప్రత్యేకంగా పార్లమెంట్ ఎన్నికలను వీక్షించేందుకు దాదాపు 8,000 మంది విదేశీ టూరిస్టులు వచ్చినట్లు అంచనా. విద్యార్థులు, జర్నలిస్టులు, రీసెర్చ్ స్కాలర్లు, మహిళా బృందాలు, చరిత్ర, సంస్కృతి, రాజకీయాల పట్ల మక్కువ ఉన్నవారు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈసారి ఎన్నికల టూరిజం కోసం 25,000 మందికి పైగానే విదేశీ పర్యాటకులు రావచ్చునని ట్రావెల్ కంపెనీలు లెక్కలు వేస్తున్నాయి. కోడ్ ఉల్లంఘిస్తే కొరడా ఈసీ. రాష్ట్రంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు, రీపోలింగ్ వంటివి లేకుండా పూర్తి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ఎన్నికల సంఘం అందుకోసం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ఏపీలో ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానప్పటికీ షెడ్యూల్ విడుదలైన మార్చి 16 నుంచే ఈసీ కొరడా జలిపిస్తోంది. అప్పటి నుంచే రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేస్తోంది. షెడ్యూల్ విడుదలైన 20 రోజుల్లోనే కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి 4,584 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఇందులో 4,337 ఎఫ్ఐఆర్లు నగదు, వస్తువుల జప్తుకు సంబంధించినవి కాగా అనుమతులు లేకుండా నియమావళికి విరుద్ధంగా ప్రచారం చేస్తున్న వారిపై 247 కేసులు నమోదు చేశారు. రాష్ట్రం నిప్పుల కుంపటి.
వేసవి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగడంతో రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది. మే మధ్యలో నమోదు కావలసిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్ మొదటి వారంలోనే ఉడికిస్తున్నాయి. వడగాడ్పులు రోజురోజుకు అధికమవుతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు అధికంగా నమోదవుతూ దడ పుట్టిస్తున్నాయి. కొన్ని చోట్ల 44 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవగా పలు చోట్ల 40 నుంచి 48 డిగ్రీలు నమోదయ్యాయి. ముఖ్యంగా రాయలసీమలోని నంద్యాల, కర్నూలు, వైఎస్ఆర్, చిత్తూరు, తిరుపతి, దక్షిణ కోస్తాంధ్రలోని ప్రకాశం, పల్నాడు, ఏలూరు జిల్లాలలో, ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాలలో ఉష్ణ తీవ్రత అధికంగా ఉంది. రానున్న 2 రోజులు రాష్ట్రంలో ఎండలు, వడగాడ్పులు మరింత తీవ్రం కానున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముంచుకొస్తున్న బర్డ్ ఫ్లూ ముప్పు. ప్రపంచమంతటా కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన విలయం అందరికీ తెలిసిందే. అలాంటి ప్రాణాంతక మహమ్మారి మరొకటి మానవులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమెరికాలోని టెక్సాస్లో బర్డ్ ఫ్లూ వైరస్లో H5N1 అనే వేరియంట్ తొలుత ఆవులకు, తరువాత ఆవుల నుంచి ఓ కార్మికుడికి వ్యాప్తి చెందినట్లుగా సైంటిస్టులు గుర్తించారు. అతడిని పరీక్షించగా బర్డ్ ఫ్లూ పాజిటివ్గా తేలింది. ఏప్రిల్ 1న ఈ కేసు బయటపడింది. బాధితుడి కళ్ళు ఎర్రగా మారాయి. బర్డ్ ఫ్లూ లక్షణాల్లో కండ్ల కలక కూడా ఒకటి. అమెరికాలో మనిషికి బర్డ్ ఫ్లూ H5N1 వేరియంట్ సోకడం ఇది 2వ కేసు. బాధితుడిని ఐసోలేషన్కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లుగా వివరించారు. మనుషులు బర్డ్ ఫ్లూ బారిన పడితే శ్వాస ఆడకపోవడం, చలి, అలసట, తలనొప్పి, గొంతు నొప్పి, జ్వరం, కండరాల నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. బాధితులకు యాంటీవైరల్ ఔషధాలు ఇస్తుంటారు. NCERT పాఠ్యపుస్తకాల్లో మార్పులు. పాఠశాల పాఠ్య పుస్తకాలలో బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్ అల్లర్లలో ముస్లింల హత్య, హిందుత్వ తదితర పదాలు, వ్యాఖ్యలు తొలగిస్తున్నట్లుగా జాతీయ విద్యా పరిశోధన శిక్షణా మండలి NCERT పేర్కొంది. పాఠ్య పుస్తకాలలో కాలానుగుణంగా చేయవలసిన మార్పుల్లో భాగంగా ఈ సవరణలు చేపట్టినట్లుగా తెలిపింది. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన అంశంలో పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అనే పదానికి బదులుగా ఆజాద్ పాకిస్తాన్ అనే పదాన్ని చేర్చారు. పుస్తకాల నుంచి కొన్ని పాఠ్యాంశాల తొలగింపుపై NCERT స్పందించింది. పుస్తకాల ఆధునీకరణలో జరిగే సాధారణ ప్రక్రియ ఇది. నూతన విద్యా ప్రణాళిక క్రింద చేసే కొత్త పాఠ్యపుస్తకాల తయారీకి దీనితో ఏ సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. 1992 డిసెంబర్లో బాబ్రీ మసీద్ కూల్చివేతతో ఎన్ని విపరిణామాలు జరిగాయి, ఇది బీజేపీ హిందుత్వ వ్యాప్తికి దారితీసింది అన్న వ్యాఖ్యలకు బదులుగా శతాబ్దాల నాటి రామ జన్మభూమి ఆలయ వివాదం దేశ రాజకీయాలనే మార్చేసింది అని మార్చారు. 7వసారి రెపో రేట్ను తగ్గించని RBI. ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉండవచ్చునన్న వాతావరణ శాఖ అంచనాలతో ఆహార ద్రవ్యోల్బణంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య పరపతి విధాన కమిటీ వరుసగా 7వసారి కీలక వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. రెపో రేటును ప్రస్తుతం 6.5% స్థాయిలోనే కొనసాగించాలని అది నిర్ణయించింది. అంటే 7 ద్వైమాసిక సమావేశాల నుంచి ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో రేటు యథాతథంగా కొనసాగుతోంది. QR స్కాన్తో సాధారణ రైలు టికెట్లు. డిజిటల్ చెల్లింపులు, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో విజయవాడ డివిజన్లో జనరల్ బుకింగ్ కౌంటర్లో QR కోడ్ ప్రవేశపెట్టినట్లుగా సీనియర్ DCM వావిలపల్లి రాంబాబు తెలిపారు. డివిజన్లోని ప్రధాన రైల్వే స్టేషన్లైన విజయవాడ, ఏలూరు, తెనాలి, రాజమండ్రిలలో 19 జనరల్ బుకింగ్ కౌంటర్లలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. కౌంటర్ వద్ద టికెట్ కొనుగోలు చేసే సమయంలో ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, పిల్లలు, పెద్దల సంఖ్య, ఛార్జీల వివరాలను బుకింగ్ క్లర్క్ నమోదు చేయగానే కౌంటర్ బయట ఏర్పాటు చేసిన స్క్రీన్లో ఆ వివరాలు కనిపిస్తాయి. ప్రయాణికులు వాటిని సరిచూసుకుని
అక్కడ కనిపించే క్యూఆర్ కోడ్ను మొబైల్ ఫోన్లోని పేమెంట్ యాప్ ద్వారా స్కాన్ చేయడంతో టికెట్ జనరేట్ అవుతుందన్నారు. త్వరలో ఈ సౌకర్యాన్ని డివిజన్లోని అన్ని స్టేషన్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా సీనియర్ డీసీఎం తెలియజేశారు. 18 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు. కానూరులో ఆన్లైన్ వ్యాపారం పేరుతో ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేసిన ఘటన చోటు చేసుకుంది. బీమా కంపెనీలో సర్వేయర్గా పనిచేస్తున్న కె శ్రీనివాసరావుకు ఈ ఏడాది జనవరి 12వ తేదీన వాట్సాప్లో ఓ మెసేజ్ వచ్చింది. గూగుల్ మ్యాప్ రేటింగ్ రివ్యూస్ చేస్తే సొమ్ము ఇస్తామని తెలపడంతో రివ్యూలు చేయగా 150 రూపాయలు ఇచ్చారు. ఆ తరువాత టెలిగ్రామ్ లింక్ పంపారు. దీంతో ఆయన టెలిగ్రామ్ లింకులో చేరారు. వ్యాపార లావాదేవీలు చేసి శ్రీనివాసరావు పలు దఫాలుగా 18,13,760 రూపాయలు సైబర్ నేరగాళ్లు చెప్పిన బ్యాంక్ ఖాతాల్లో ఆన్లైన్లో జమ చేశారు. తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మత్స్యకారుల బోటులో అగ్ని ప్రమాదం. విశాఖ సముద్ర తీరంలో శుక్రవారం మధ్యాహ్నం చేపల వేటకు బయలుదేరిన మత్స్యకారుల బోటు ఇంజన్ పేలిన ఘటనలో 9 మంది గాయపడ్డారు. 5గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కాకినాడ జిల్లాకు చెందిన వీరంతా గత నెల 26వ తేదీన శ్రీ దుర్గా భవానీ INDAP 47 బోట్లో చేపల వేటకు వెళ్లారు. ఈ నెల 14వ తేదీన తిరిగి రావాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. విశాఖకు 20 నాటికల్ మైళ్ళ దూరంలో మత్స్యకారుల బోటులో షార్ట్ సర్క్యూట్ కారణంగా జనరేటర్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. సమీపంలో మరో పడవలో ఉన్నవారు వారికి సాయం అందించి కోస్ట్ గార్డ్ అధికారులకు సమాచారం అందజేశారు. సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ICGS వీరా నౌక సిబ్బంది వారికి ప్రథమ చికిత్స అందించిన అనంతరం నేవల్ డాక్యార్డ్కు తీసుకువచ్చి క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా KGHకు తరలించారు. కాకినాడ మత్స్యకారులకు ప్రమాదం తప్పిందని కోస్ట్ గార్డ్ సిబ్బంది వారిని సురక్షితంగా విశాఖకు తరలించారని, చికిత్స అనంతరం తిరిగి కాకినాడకు చేరుకుంటారని అధికారులు తెలిపారు. సొంతగడ్డపై సన్ రైజర్స్కు మరో విజయం. సొంతగడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ వరుసగా తమ రెండో మ్యాచ్లోనూ విజయాన్ని నమోదు చేసింది. తొలిపోరులో మెరుపు బ్యాటింగ్తో మ్యాచ్ను శాసించిన జట్టు ఇప్పుడు బౌలింగ్ బలంతో తమ ఖాతాలో మరో గెలుపును వేసుకుంది. శుక్రవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రైజర్స్ 6 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. శివన్ దూబే 24 బంతుల్లో 45 టాప్ స్కోరర్గా నిలిచాడు. అజింక్య రహానే 30 బంతుల్లో 35, రవీంద్ర జడేజా 23 బంతుల్లో 31 నాటౌట్ పర్వాలేదనిపించారు. అనంతరం హైదరాబాద్ 18.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 12 బంతుల్లో 37, మార్కరం 36 బంతుల్లో 50, హెడ్ 24 బంతుల్లో 31 కీలక ఇన్నింగ్స్ ఆడారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో హాజరై మ్యాచ్ మొత్తాన్ని తిలకించారు. మ్యాచ్ ముగిశాక అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఆయన అందజేశారు. పసుపుని ఇలా వాడుకుంటే ఎన్నో ఆరోగ్య లాభాలు. పసుపు గురించి కొత్తగా చెప్పేదేముంది? ఎన్నో తరాలుగా సౌందర్య సాధనంగానో వంట సామాగ్రిగానో వాడుతూ వస్తున్నాం మనం. ఆధునిక సైన్స్ కూడా ఇది యాంటీబయోటిక్గా ఉపయోగపడుతుందని చెబుతోంది. కాకపోతే నేటి ఆధునిక వైద్యం సృష్టిస్తున్న యాంటీబయోటిక్లు చెడు బ్యాక్టీరియాతో పాటు మంచి వాటిని చంపేస్తుంటాయి. మరి పసుపు కూడా యాంటీబయోటిక్కే కదా, ఇది కూడా మంచి బ్యాక్టీరియాని చంపేస్తుందా అంటే కాదంటుంది తాజా పరిశోధన ఒకటి. బ్రెజిల్లోని వెస్టర్న్ సౌపాలో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో పసుపు లాక్టోబేసిల్లస్ వంటి మనకి మంచి చేసే బ్యాక్టీరియాని వదిలేయడమే కాక వాటి సంఖ్యను కూడా పెంచుతోందని నిరూపించారు. కానీ ఏది మంచి ఏది చెడు బ్యాక్టీరియా అన్న విచక్షణ పసుపుని ఆహారంలోనో మాత్రల రూపంలోనో తీసుకుంటే రాదట.
పసుపులో ఉండే కర్కుమిన్ అన్న పిగ్మెంట్ని అతి సూక్ష్మ నానో అణువులుగా మారిస్తే వస్తుందట. అలా వాటిని మార్చి సూక్ష్మ అణువులుగా పేగుల్లోని మంచి చేసే బ్యాక్టీరియాని 20% పెంచిన పరిశోధకులు అల్సర్, క్రాన్స్ సిండ్రోమ్ వంటి పేగువాపు అలాగే ఇన్ఫ్లమేషన్ సమస్యలకు ఇది మంచి ప్రత్యామ్నాయ ఔషధంగా పనిచేస్తుందని నిరూపించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఏపీ ఆర్సెట్ షెడ్యూల్ విడుదల. ఏపీ ఆర్సెట్ 2023-24 షెడ్యూల్ను విడుదల చేశారు. మే 2 నుంచి 5 వరకు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4:30 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 10 నుంచి ఉన్నత విద్యామండలి వెబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ప్రపంచంలోనే పిన్న బిలియనీర్గా లివియా. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులోనే ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో స్థానం సంపాదించి 19 ఏళ్ల కాలేజీ అమ్మాయి లివియా వోయిట్ చరిత్ర సృష్టించింది. 20 ఏళ్లు కూడా నిండని ఈమెకు అత్యంత సంపన్నుడైన తాత నుంచి వారసత్వంగా కోట్ల షేర్లు దక్కడంతో ఒక్కసారిగా వేల కోట్లకు అధిపతి అయింది. 5 న్యాయాలు 25 గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో న్యాయపత్ర 2024 విడుదల. నేడు నింగిలోకి అగ్నిబాన్ రాకెట్. అగ్నికుల్ కాస్మోస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేటు అంతరిక్ష సంస్థకు చెందిన అగ్నిబాన్ రాకెట్ను షార్ నుండి ఈరోజు ప్రయోగించడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్గా కృష్ణబాబుకు పూర్తి అదనపు బాధ్యతలు. 92 ఏళ్ల వయసులో ఓటరుగా తొలిసారి నమోదు. జార్ఖండ్ రాష్ట్రంలోని సాహిబ్గంజ్ జిల్లాలో ఇప్పటి వరకు ఓటు వేయని 92 ఏళ్ల వృద్ధుని ఎన్నికల అధికారులు శుక్రవారం గుర్తించారు. జిల్లాలోని ముండ్రో బ్లాక్ పోలింగ్ బూత్లో రాష్ట్ర ఎన్నికల అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టగా ఖలీల్ అన్సారీ అనే వృద్ధుడు తనకు ఓటు లేదని, ఇప్పటి వరకు అసలు ఓటే వేయలేదని తెలిపారు. ఆయన పేరును ఓటరు జాబితాలో చేర్చి వివరాలను నమోదు చేసుకున్నారు. ఎన్నికల అధికారి ఎలుగెత్తి పాడారు. తొలి విడతలో లోక్సభ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో ఓటరు చైతన్యానికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సత్యప్రద సాహు గలమెత్తారు. తొలిసారి ఓటు వేస్తున్న యువతలో చైతన్యం కలిగి తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునేలా తానే స్వయంగా స్టూడియోకు వెళ్ళి పాట పాడి ఆ వీడియోను విడుదల చేశారు. భారత హాకీ జట్టుకు ఆసీస్తో తొలి టెస్టు నేడే. పారిస్ ఒలింపిక్స్కు ముందు భారత హాకీ జట్టు కఠిన పరీక్షకు సిద్ధమైంది. ఆతిథ్య ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో నేడు తలపడనుంది. వరుసగా భారత క్రీడాకారులు డ్రా. క్యాండిడేట్స్ చెస్ టోర్నీని భారత క్రీడాకారులు డ్రాలతో మొదలుపెట్టారు. ప్రపంచ ఛాంపియన్ టైటిల్ పోరుకు అర్హత సాధించడం కోసం ఈ టోర్నీలో తలపడుతున్న గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద తన తొలి గేమ్ను డ్రా చేసుకున్నాడు. ఐపీఎల్లో నేడు బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాత్రి 7:30 గంటలకు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకల్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.